We have to consider this as a breaking news. ఖమేనీ మృతి చెందాడు అంటూ ఇరాన్ కూడా ప్రకటిస్తుంది అనేది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారంటూ రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో ఆ దేశ పౌరులు సంబరాలు జరుపుకున్నారు. యుద్ధ వాతావరణాన్ని లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గతంలో పలుమార్లు ప్రభుత్వంపై ఇరాన్లో నిరసనలు చెలరేగటం, వాటిని ఖమేనీ ప్రభుత్వం అణిచివేయటం జరిగిన సంగతి తెలిసిందే. కాగా పరిస్థితులు చక్కబడే వరకు ఇరాన్పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. రైట్, ఇప్పటి వరకు అటు ట్రూత్లో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు, అలాగే ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది ఖమేనీ మృతి చెందాడు అని. బట్ ఇప్పటి వరకు ఇరాన్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ రైట్ నౌ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లుగా ఇరాన్ కూడా ప్రకటించింది, నిర్ధారించింది ఇరాన్ మీడియా. సో ఇంతకుముందు వరకు మనం చూసాం, యాక్సియోస్ కావచ్చు, రాయిటర్స్ కావచ్చు, ట్రూత్ సోషల్ వీళ్ళు మాత్రమే చెప్పారు ఖమేనీ చనిపోయాడని. కానీ ఇరాన్ దాన్ని ఖండిస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం ఇరాన్ మీడియా కూడా అఫీషియల్గా అధికారికంగా అనౌన్స్ చేసింది ఖమేనీ మృతిని నిర్ధారించింది ఇరాన్ మీడియా. సో మొత్తానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారంటూ రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో ఆ దేశ పౌరులు సంబరాలు చేసుకుంటున్నారు. యుద్ధ వాతావరణాన్ని లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గతంలో పలుమార్లు ప్రభుత్వంపై ఇరాన్లో నిరసనలు చెలరేగడం, వాటిని ఖమేనీ ప్రభుత్వం అణచివేయటం జరిగిన సంగతి తెలిసిందే. లేటెస్ట్గా 2 రోజుల క్రితం న్యూయార్క్ పోస్ట్ ఏదైతే ఒక రహస్యాన్ని బయటపెట్టిందో, యావత్ ప్రపంచం కూడా విస్తుపోయే ఘటన అని చెప్పొచ్చు. ప్రాణాలు కాపాడాల్సిన చోట బుల్లెట్ల వర్షం ఎలా కురిసిందో, నిరసనకారుల్ని పిట్టల్లా రాల్చేసిన ఇరాన్ సైన్యం తాలూకు విజువల్స్ అబ్బురపరిచాయి. నిజంగా ఈ రకమైన దాడి ఎక్కడ కూడా ఏ ప్రజాస్వామ్యంలో జరిగి ఉండదు. అఫ్కోర్స్ ఇరాన్ సావరెనిటీ అయినప్పటికీ కూడా నిరసన చేస్తున్న వాళ్ళని అరెస్టు చేయాలి, కానీ వాళ్ళని పిట్టల్లా కాల్ చేసిన దారుణ ఘటన న్యూయార్క్ పోస్ట్ బయటపెట్టింది. సో ఆ తర్వాత నిజంగా నిరసనల వెల్లువ ఇంకా వెల్లువెత్తిందని చెప్పాలి. అటు తర్వాతే ఇజ్రాయెల్ ప్రివెంటివ్ దాడులు చేసింది. ఎందుకంటే అమెరికా ఇరాన్పై దాడులు చేస్తే కనుక ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేసే అవకాశం ఉండొచ్చు అని ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టిన పరిస్థితి మనకు తెలిసిందే. ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతుండగానే మరోవైపు దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్. సో దీంతో మొత్తానికి ఫుల్ వార్ టర్న్ తీసుకున్నట్టుగా అయితే తెలిసింది. అయితే ఇన్ ద ఫాగ్ ఆఫ్ వార్ అంటే ఒక మిస్ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మన భారతీయ మీడియా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లుగా ఎక్కడ కూడా నిర్ధారించలేదు. కానీ ప్రస్తుతం వస్తున్న వార్తలు చూస్తే కనుక ఖచ్చితంగా ఖమేనీ చనిపోయాడంటూ ఇరాన్ మీడియా కూడా ప్రకటించిన నేపథ్యంలో అఫీషియల్గా ఎవ్రీబడి ఈజ్ అనౌన్సింగ్ ఖమేనీ ఈజ్ నో మోర్. అయితే ఇక తర్వాత ఎవరు? ఖమేనీ తర్వాత ఎవరు అనే ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. అయితే అమెరికా చెప్తోంది తర్వాత లీడర్ ఎవరు, లెగసీని ఎవరు తీసుకుంటారనేది మాకు ఖచ్చితమైన ఐడియా ఉంది అంటూ కూడా అమెరికా ప్రకటించిన నేపథ్యం. కానీ ఇరాన్ యుద్ధ నేపథ్యం చూసుకుంటే కనుక ఇరాన్ లీడర్షిప్ ఒక ఖమేనీని అంతం చేస్తే సరిపోతుందా అనే ప్రశ్న ఒకటి వస్తోంది. ఎందుకంటే ఇరాన్ ఒక మొత్తం లీడర్షిప్ని చూసుకుంటే కనుక అది ఒక హైడ్రాని పోలి ఉంటుంది. ఒక ఖమేనీ పక్కకి జరిగితే దే విల్ ఒక కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ క్లెరిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒకళ్ళని ఎంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఎవరిని ప్రకటిస్తారు, వాళ్ళు కూడా ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తారా లేదంటే సరెండర్ అవుతారా అనేది ప్రస్తుతానికి ఒక ప్రశ్నార్థకంగా ఉన్న లీడర్షిప్నే టార్గెట్ చేసింది అటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ని కానీ. ప్రస్తుతం దాంట్లో వాళ్ళు సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. పలుమార్లు ప్రభుత్వంపై ఇరాన్లో నిరసనలు చెలరేయటం, వాటిని ఖమేనీ ప్రభుత్వం అణిచివేయటం కూడా మనకి తెలిసిందే. కాగా పరిస్థితులు చక్కబడే వరకు ఇరాన్పై దాడులైతే కంటిన్యూ అవుతాయని అమెరికా ప్రకటించింది. రైట్ జరుగుతున్న యుద్ధం అలాగే ఖమేనీ మృతిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. మొత్తానికి అయతుల్లా అలీ ఖమేనీ అంతమొందించాం అంటూ అమెరికా ప్రకటించడం మనం ఇంతకు ముందు వరకు చూసాం. ప్రస్తుతం ఇరాన్ మీడియా కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తోంది, ఖమేనీ మృతిని నిర్ధారిస్తోంది. ఏంటి రిపర్కషన్, వాట్ స్ప్రౌట్స్ ఫ్రమ్ హిస్ డెత్? ఖచ్చితంగా నిన్న ఉదయం నుంచే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా మిలిటరీ ఆపరేషన్స్ ప్రారంభించాయి. నిన్న ఉదయాన్నే నేరుగా
సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాసం పైన దాదాపు 30 మిసైల్స్ తో దాడి చేసింది. ఆ దాడుల్లోనే ఈ ఖమేనీ చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఆ విషయాన్ని కొద్దిసేపటి కిందటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ప్రకటించారు. ఆయన నివాసం ఉంటున్నటువంటి భవనం ప్రాంగణం పైన 30 మిసైల్స్ తో దాడులు చేశామని, చాలా B2B లాంటి చాలా లోతైనటువంటి సొరంగాలు చేయగలిగినటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి దాదాపు 1000-2000 కిలోల బరువు ఉన్నటువంటి బాంబులు జారవిడ్చారు. సో ఆ ధాటికి ఆ భవనం కూడా కుప్పకూలిందని తెలిసింది. సో ఆ నేపథ్యంలో ఖమేనీతో పాటు ఖమేనీ డాటరు, ఆయన అల్లుడు కూడా ఈ దాడుల్లో చనిపోయారని సమాచారం వస్తుంది. సో మొత్తానికి ఆయన చనిపోయినట్టుగా అమెరికా అధ్యక్షుడు అలాగే ప్రధాని నెతన్యాహు కూడా ప్రకటించారు. సో తాజాగా ఇరాన్ మీడియా కూడా సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించినట్టుగా సమాచారం ఇస్తుంది. సో మొత్తానికి ఇరాన్ నుంచి అధికారికంగా, ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సినటువంటి పరిస్థితి. సో మొత్తానికి నిన్నటి నుంచి ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నటువంటి దాడుల్లో చాలా త్వరగానే ఆ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి ముగింపు పలికినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మనకు తెలుసు, గత ఏడాది జూన్ లోనే అమెరికా భారీ ఎత్తున ఇరాన్ పైన దాడులు చేసి ఇరాన్ నిర్వహిస్తున్నటువంటి అణు కేంద్రాలన్నిటిని కూడా ధ్వంసం చేసింది. B2B లాంటి దాదాపు 2000 కిలోల బరువు ఉన్నటువంటి మిసైల్స్ ను ఉపయోగించి మొత్తం న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి సందర్భం మన విషయం. సో అప్పటి నుంచి కూడా ఇరాన్ ను పూర్తిగా అమెరికా పద్మ వ్యూహంలాగా ఇరాన్ ను బంధించేసింది. అలాగే ఇరాన్ కు ఎవరైతే సహకరిస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదులు కానీ, హమాస్ తీవ్రవాదులు, వీరందరినీ కూడా ఒక్కొక్కరిని నాశనం చేస్తూ వస్తూ చివరికి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని కూడా హతమార్చింది. సో మొత్తానికి ఇరాన్ లో దాదాపు 36 సంవత్సరాల నుంచి ఖమేనీ పరిపాలన జరుగుతోంది. మొత్తం పూర్తిగా ఇస్లాం సంప్రదాయంలో పూర్తిగా అతివాద ఇస్లాం పరిపాలన అక్కడ కొనసాగుతుంది. ఒక రకంగా నియంతృత్వం కొనసాగుతుంది. ప్రజాస్వామికయుతమైనటువంటి పరిపాలన లేదు. ఖమేనీకి వ్యతిరేకంగా అనేక మంది ఇరాన్ పౌరులు కూడా భారీ ఎత్తున బయటకు వచ్చి నిరసనలు చేస్తే ఆ నిరసనలు కూడా చాలా తీవ్రంగా అణచివేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏకంగా వందల సంఖ్యలో నిరసనకారులను బహిరంగంగా వారిని చంపినటువంటి పరిస్థితి చూసాం. సో మొత్తానికి ఈ నేపథ్యంలోనే ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి నిన్న నుంచి సంయుక్తంగా దాడులు చేశాయి. సో ఆ దాడులలో కూడా ఈరోజు ఖమేనీ మృతి చెందినట్టుగా ఇరు దేశాలు ప్రకటించాయి. ఇటు ఇరాన్ మీడియా కూడా దాన్ని ధృవీకరించింది. హరి. ఆల్ రైట్ వెంకటేష్, దీనిపై మరిన్ని అప్డేట్స్ అలాగే లేటెస్ట్ న్యూస్ కోసం మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ ఫర్ నౌ. రైట్, మొత్తానికి ఖమేనీని అంతం ఉందించారు అమెరికా అలాగే ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసి అనేది ప్రస్తుతం బ్రేకింగ్ అప్డేట్గా చూస్తున్నాం. అయితే ఇరాన్ మీడియా కూడా దీన్ని నిర్ధారించిన నేపథ్యంలో ఇక ఇరాన్ నుంచి అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రావటమే తరువాయిగా కనిపిస్తోంది. అయితే మసూద్ పెజెష్కియాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతని పరిస్థితి ఏంటి? ఎందుకంటే నార్దర్న్ టెహ్రాన్ని టార్గెట్గా చేసుకుని మనకి రాత్రి నుంచి కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో మరి ఆయన పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అలాగే టాప్ లీడర్స్ ఇరాన్లో ఎవరైతే ఉంటారో మొహమ్మద్ బాగర్ గలియాఫ్, అలాగే గోలం హుస్సేన్ మొహసీన్, అలాగే అహ్మద్ జనాతి, మొహమ్మద్ అలీ మోవాడి హర్మానీ, సో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ జరుగుతున్న దాడుల్లో మరి ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయనేది ప్రస్తుతానికి ఇంకా తేలాల్సిన అవసరం.